ఒక ఏరోప్లేన్ క్రాష్ అయ్యింది అంటే దాని లోపల బయట ఉన్న ప్రతి ఒక్క పార్ట్ డ్యామేజ్ అవుతుంది. కానీ ఆ ఏరోప్లేన్ లోపల ఉన్న ఈ ఆరెంజ్ కలర్ బాక్స్ మాత్రమే సేఫ్గా ఎలా బయటపడుతుంది? అండ్ ఈ బాక్స్ కలర్ ఆరెంజ్ కదా, కానీ దీన్ని అందరూ బ్లాక్ బాక్స్ అని ఎందుకు పిలుస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే వినండి. ప్లేన్ లోపల ఉండే ఈ ఆరెంజ్ బాక్స్ని స్టీల్ మరియు టైటానియం లాంటి స్ట్రాంగ్ మెటీరియల్స్ అయితే తయారు చేస్తారు. అండ్ ఇది సుమారు 1100 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ని తట్టుకోగలదు. అండ్ ఒకవేళ దీని చుట్టుపక్కల మంట తగిలినా సరే ఆ మంటల్లో 1 అవర్ వరకు సర్వైవ్ అవ్వగలదు. అండ్ ఒకవేళ ప్లేన్ కనుక వాటర్ అంటే సముద్రంలోన క్రాష్ అయినట్టయితే దెన్ అలాంటి సిచ్యువేషన్లో ఇది సుమారు 20,000 ఫీట్ లోతుల్లోన ఈజీగా సర్వైవ్ అవ్వగలిగేలా ఈ బాక్స్ అయితే డిజైన్ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ బాక్స్ ని బ్లాక్ బాక్స్ అని ఎందుకు అంటారంటే ఏరోప్లేన్ లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీ ఈ బ్లాక్ బాక్స్ లోనే స్టోర్ అయ్యి ఉంటుంది. కానీ నార్మల్ టైంలోన ఈ బ్లాక్ బాక్స్ యొక్క అవసరం ఎవ్వరికి ఉండదు. కానీ ఎప్పుడైతే బ్లాక్ ఇన్సిడెంట్ లైక్ ఏరోప్లేన్ లాంటివి క్రాష్ అవ్వడం జరిగితే అప్పుడు అన్నింటికన్నా ముందుగా ఈ బ్లాక్ బాక్స్ ని అందరూ వెతుకుతారు. అండ్ కొంతమంది ప్రకారం ఈ బ్లాక్ అనే వర్డ్ ఆ బాక్స్కున్న కలర్ని కాదు, అక్కడ జరిగిన ఒక ట్రాజిక్ సిచ్యువేషన్ని రెఫర్ చేస్తుంది.